జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, గొల్లపల్లి గారి నాయకత్వం, గొల్లపల్లి గారి నాయకత్వం, గొల్లపల్లి గారి నాయకత్వం. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ ఈ పొద్దు ఇది ఒక ప్రత్యేకతలు కలిగినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బాబీ గారి గురించి చెప్పడం అంటే అది ఎప్పుడూ ఏదో పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటాం, చిన్నవాడు కనుక అభినందిస్తాం, ఇంకా ఏదైనా కాస్త తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు మందలించడానికి కూడా వెనకాడకుండా అలా కాదు ఇలాగని మందలిస్తూ చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది మా క్లోజ్డ్ సర్క్యూట్లో జరిగినటువంటి సంభాషణలు. అవి పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు మంచిని 10 మందికి చెప్పడం వేళ వస్తే ఎవరు నాయకుడు ఉంటే ఆ ఇల్లే కార్యాలయంగా ఉంటుంది సహజంగా పార్టీలో. కానీ ఇప్పుడు అలా కాదు, కొత్తగా ఒక పెద్ద భవనాన్ని అద్దెకి తీసుకున్నాం. మరి వీళ్ళు ఎంతమంది చూసారంటే బహుశా చాలామంది చూసి ఉండరు. మన పార్టీ అధ్యక్షులు కాశీ గారు కూడా ఇంకా చూసి ఉండడేమో అనుకుంటున్నాను, చూసి ఉంటాడు. ముఖ్యంగా కార్యాలయానికి ఒక కార్యదర్శి ఉంటే బాగుంటుందని 2 కార్యదర్శులను పెట్టాను. ఒకటేమో మా సహదేవుడు గారు, రెండోదేమో సమాయత్తమై మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిపించుకొని మన సూర్యారావు గారిని మంత్రిగా మనం ఈ రాజకీయ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కొత్తగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి దొంగ హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు అధికారం రావడం జరిగింది. కానీ ఈయన ప్రజలకి అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, చేయూత లేదు, ఏదీ లేకుండా ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సూరిశెట్టి బాబీ గారికి, మగుదురు మండల పార్టీ అధ్యక్షులు బొలిశెట్టి భగవాన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ